ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ లో మనం ప్రయోజన విశ్లేషణ అనేటటువంటి క్లాసు చెప్పుకోగలగడం జరిగింది. ఈరోజు విలువల సిద్ధాంతం అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. విలువల సిద్ధాంతంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ధర గురించి మరియు డిమాండ్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం 100% ఉంది. అదేంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధర అంటే మనం ముందుగా తెలుసుకోవాలి, వస్తువు యొక్క సేవలను ద్రవ్య రూపంలో చెప్పడాన్ని ధర అంటారు. వస్తువు యొక్క సేవలని ద్రవ్య రూపంలో చెప్పడాన్ని ధర అంటారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ధరను ఎవరు నిర్ణయిస్తారు అనేటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ధరను నిర్ణయించినది డిమాండ్ మరియు సప్లై. ధరను నిర్ణయించినది డిమాండ్ మరియు సప్లై. అంటే ఇక్కడ డిమాండ్ ఎవరు చేస్తారు? వినియోగదారుడు చేస్తారు. సప్లై ఎవరు చేస్తారు? ఉత్పత్తిదారుడు చేస్తారు. ఇవి రెండు ఎక్కడ జరుగుతాయి? మార్కెట్ లో జరుగుతాయి. కాబట్టి ధరను మార్కెట్ నిర్ణయిస్తుంది. మార్కెట్ లో ఎవరు నిర్ణయిస్తారు? వినియోగదారుడు మరియు ఉత్పత్తిదారుడు ఇద్దరు కలిసి ధరను నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకో ప్రశ్న కూడా మీకు ఎలా అడగచ్చు అంటే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ధరను ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతారండి. అలా అడిగినప్పుడు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ధరను నిర్ణయించినది డిమాండ్ మరియు సప్లై. అంటే ఉత్పత్తిదారుడు మరియు వినియోగదారుడు కలిసి మార్కెట్ లో ధరని నిర్ణయిస్తారు. అదే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరను ఎవరు నిర్ణయిస్తారు అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరను నిర్ణయించినది ప్రభుత్వము నిర్ణయిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరను ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వము నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ధరకు సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? వస్తు సేవలను ద్రవ్య రూపంలో చెప్పడాన్ని ధర అంటాం. అలాగని ధరను నిర్ణయించినది డిమాండ్ అండ్ సప్లై లేదా ఉత్పత్తిదారుడు మరియు వినియోగదారుడు. అలాగనే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ధరను నిర్ణయించినది డిమాండ్ అండ్ సప్లై లేదా ఉత్పత్తిదారుడు వినియోగదారుడు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరను నిర్ణయించినది ప్రభుత్వము ధరను నిర్ణయిస్తుంది. ఈ అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిమాండ్ అంటే ఏమనేది మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఈ డిమాండ్ అనేటటువంటి పదాన్ని ప్రతి ఒక్కరూ ఎకనామిక్స్ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరూ డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అసలు డిమాండ్ అంటే ఏమి? మన ఆర్థిక పరిభాషలో డిమాండ్ అంటే ఏమనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అవసరం. సో డిమాండ్ అంటే చాలా మంది ఒక వస్తువును కొనాలనేటటువంటి కోరికతో పాటు కొనుగోలు శక్తి కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. సో ఇవే కాకుండా మనం టీచింగ్ పరంగా తీసుకుంటే పిల్లాడికి అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే డిమాండ్ అంటే టీచింగ్ మెథడ్స్ లో ఇందులో 5 అంశాలు ఇమిడి ఉన్నాయి. డిమాండ్ అనేటువంటి అంశాలు ఏంటి? 5 అంశాలు అంటే, ఒకటి, ఒక వస్తువును కొనాలనేటటువంటి కోరిక. వస్తువును కొనాలనేటటువంటి కోరిక కలిగి ఉండాలి. రెండవది, వస్తువును కొనుగోలు శక్తి కలిగి ఉండాలి. ఆ వస్తువును కొనాలనేటటువంటి కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉండాలి. సరిపడినటువంటి ఆదాయం కూడా కలిగి ఉండాలి. 3, కొనుగోలు శక్తిని త్యాగం చేయాలి. డబ్బులు పోతే పోయింది, నాకు ఖచ్చితంగా ఆ వస్తువు కావాలి అనేటటువంటి త్యాగాన్ని కలిగి ఉండాలి. అభిరుచిని కలిగి ఉండాలి. కోరికను
కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. తర్వాత ఒక నిర్ణీత ధర వద్ద, ఒక నిర్ణీత ధర వద్ద, నిర్ణీత ధర. 5 నిర్ణీత కాలం, నిర్ణీత కాలం. ఈ 5 అంశాలు కూడా డిమాండ్ లో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. చూడండి, ఒక వస్తువును కొనాలనేటటువంటి కోరికతో పాటు కొనుగోలు శక్తి కలిగి, కొనుగోలు శక్తిని త్యాగం చేసి ఒకానొక ధర వద్ద ఒకానొక కాలంలో ఆ వస్తువును కొన్నప్పుడే దానికి డిమాండ్ ఉంది అంటారు. సో ఇక్కడ డిమాండ్ అంటే ఈ 5 అంశాలని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కొనుగోలు కోరిక ఉండాలి, కొనుగోలు శక్తి ఉండాలి, కొనుగోలు శక్తిని త్యాగం చేయాలి, ఏదో ఒక ధర వద్ద ఒక కాలంలో ఆ వస్తు పరిమాణాన్ని కొన్నప్పుడే దానికి డిమాండ్ ఉంది అంటారు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికంటే ముందుగా మనం ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. డిమాండ్ సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ దానికంటే ముందు డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏవి? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది కూడా ప్రశ్న అడుగుతాడు. డిమాండ్ను నిర్ణయించు అంశాలు, నిర్ణయించు అంశాలు. డిమాండ్ ఏ అంశాలు నిర్ణయిస్తాయి? ఒక వస్తువు యొక్క ధర, ఒక వస్తువు యొక్క ధర, అలాగనే వినియోగదారుని ఆదాయం, ఆదాయంలో మార్పులు. 3 ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో మార్పులు. తర్వాత వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు. ఇవన్నీ కూడా డిమాండ్ ని నిర్ణయించేటటువంటి అంశాలు. ఏమేమి నిర్ణయిస్తాయి? వస్తువు యొక్క ధర కానీ, వినియోగదారుని ఆదాయంలో మార్పులు, ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువుల ధరలలో మార్పులు, వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు అనేటివి డిమాండ్ ని నిర్ణయిస్తాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అవేంటివి అంటే, ప్రత్యామ్నాయ వస్తువులు ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు, పూరక వస్తువులు అనేటటువంటి విషయాలపైన ఎగ్జాంపుల్స్ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ వస్తువులకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనము టీ అండ్ కాఫీ చెప్పవచ్చు. టీ అండ్ కాఫీ. కాబట్టి ప్రత్యామ్నాయ వస్తువులు టీ అండ్ కాఫీ. అదే పూరక వస్తువుల విషయాలు తీసుకున్నట్లయితే చక్కెర, టీ, ఇవి పూరకాలు. అంటే ఏమి? టీలో చక్కెర లేకపోతే టీ యొక్క ఉపయోగం లేదు. అలాగనే కుడి ఎడమ పాదరక్షలు, కుడి ఎడమ పాదరక్షలు కూడా పూరక వస్తువులు. ఇప్పుడు సపోజ్ పాదరక్షలు మరియు షూస్. పాదరక్షలు మరియు షూ రెండు ఎలాంటి వస్తువులు? ప్రత్యామ్నాయ వస్తువులు. ఇక్కడ కుడి ఎడమ పాదరక్షలు పూరక వస్తువులు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చక్కెర టీ పూరకాలు, కాఫీ టీ ప్రత్యామ్నాయాలు. కాబట్టి
ఈ విషయాలు మీరు పైన మీకు ఎగ్జాంపుల్స్ ని ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో మార్పుల్లో కూడా డిమాండ్ ని నిర్ణయిస్తాయి. వినియోగదారుని యొక్క అలవాట్లు అభిరుచులు కూడా డిమాండ్ ను నిర్ణయిస్తాయి. వినియోగదారుని ఆదాయంలో మార్పులు కూడా డిమాండ్ ని నిర్ణయిస్తాయి. ధరల్లో వచ్చేటటువంటి మార్పులు కూడా డిమాండ్ ని నిర్ణయిస్తాయి. తర్వాత డిమాండ్ ఫలం. డిమాండ్ ఫలం. డిమాండ్ ఫలం. డిమాండ్ ఫంక్షన్. ఇక్కడ ఒక వస్తువుకు ఉండే డిమాండ్, ఆ డిమాండ్ నిర్ణయించే అంశాల మధ్య గల సాంకేతిక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక వస్తువు యొక్క డిమాండ్, ఆ డిమాండ్ నిర్ణయించే అంశాల మధ్య గల సాంకేతిక సంబంధాన్ని తెలియచేయనిదే డిమాండ్ ఫలం. సో ఇక్కడ దీనికి డిమాండ్ ఫలము సూత్రం ఏమి అనేది క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. అదేంటంటే డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ and y p sc and p. ఇది ఇక్కడ p అంటే, ఇక్కడ d అంటే x అంటే x వస్తువు యొక్క ధర, x వస్తువు ధర. y అంటే వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని ఆదాయం. తర్వాత PSC అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువులు. C అంటే అభిరుచులు అలవాటు. సో మీకు ప్రశ్న అడిగితే డిమాండ్ ఫలం సూత్రం అనేటటువంటి విషయాన్ని అడిగినట్లయితే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ వై అండ్ పిఎస్సి అండ్ టి అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ పిఎక్స్ అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర, వై అంటే ఆదాయం, పిఎస్ అంటే ప్రత్యామ్నాయం పూరక వస్తువుల ధరలు, టి అంటే అభిరుచులు మరియు అలవాట్లు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిమాండ్ సూత్రం. డిమాండ్ సూత్రం డిమాండ్ సూత్రం. ఇక్కడ డిమాండ్ సూత్రాన్ని ఎవరు చెప్పారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈయన ఏ ఆర్థికవేత్త? బ్రిటిష్ ఆర్థికవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఎప్పుడు 1890లో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఈయన మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఈయన చెప్పుకున్నాం. ఈ మార్షల్ అనేటటువంటి వ్యక్తి మనకు నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్త అని చెప్పుకున్నాం. అలాగనే ఈయన చెప్పిన సిద్ధాంతాల ప్రయోజన విశ్లేషణలో చీనోపాంత సమోపాంత సూత్రాలు కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది ప్రయోజన విశ్లేషణలో. అందులో ఆర్డినల్ కార్డినల్ విశ్లేషణలు ఏంటి, ఆ విశ్లేషణలను ఎవరు చెప్పారనే అంశాలు కూడా
ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పడం అనేది జరిగింది. అయితే డిమాండ్ సూత్రాన్ని చెప్పింది ఎవరు అంటే మార్షల్. డిమాండ్ సూత్రం అంటే ఏమి అంటే మనం సింపుల్ గా మనం వింటూనే ఉంటాం. ఏంటి అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అలాగని ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంటే ధరకు డిమాండ్కు మధ్య ఉన్నటువంటి సంబంధం విలోమ సంబంధం. ఈ విషయాన్ని డిమాండ్ సూత్రంలో తెలియజేయడం జరుగుతుంది. డిమాండ్ సూత్రం అంటే డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టు. డిమాండ్ సూత్రం అంటే డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విషయాన్ని మనకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్షల్ అని చెప్పాలి. డిమాండ్ సూత్రం అంటే ఏమి? ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సూత్రం ప్రకారం ధరకు డిమాండ్కు మధ్య ఎలాంటి సంబంధం ఉంది అని అడిగితే విలోమ సంబంధం ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మనం ఇంకొక రూపంలో తెలుసుకున్నట్లయితే ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉంది అనే విషయాన్ని కానీ అడిగితే డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది? ఇది ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా అడిగినటువంటి ప్రశ్న. డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అంటే ఎడమ నుండి కుడికి క్రిందికి వాలు, క్రిందికి వాలు ఉంటుంది. అంటే ఇది ఎడమైతే ఇది కుడి, ఎడమ నుండి కుడికి కిందికి వాలు ఉంది. దీన్నే రుణాత్మక వాలు కలిగి ఉంది అని కూడా అంటాం. రుణాత్మక వాలు లేదా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎడమ నుంచి కుడికి కిందికి వాలు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి డిమాండ్ రేఖ ఎప్పుడు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలు ఉంటుంది లేదా రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విషయాలన్నీ కూడా మనం రివైజ్ చేసుకున్నట్లయితే మనకి డిమాండ్ రేఖ వాలు ఒకటి ఇంపార్టెంట్. రెండవది డిమాండ్ సూత్రాన్ని ఎవరు చెప్పారు, మూడవది ధరకు మరియు డిమాండ్కు ఉన్న మధ్య సంబంధం ఏంటి అనే విషయాన్ని, అది విలోమ సంబంధాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ సెటరీస్ ప్యారిబస్ అంటే అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ధర కాకుండా అంటే డిమాండ్ ని నిర్ణయించే అంశాలలో ధర కాకుండా మిగతా విషయాలలో మార్పు లేనప్పుడు అనే విషయాన్ని సెటరీస్ ప్యారిబస్ అంటారు. అంటే ధర తప్ప ఏ విషయాలలో డిమాండ్ నిర్ణయించే అంశాలలో. డిమాండ్ ఏ అంశాలు నిర్ణయిస్తాయని చెప్పాము? ధర, అలాగని ఆదాయం అంటే వినియోగదారుని యొక్క ఆదాయం, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, అలాగని వినియోగదారుని యొక్క అలవాట్లు, అభిరుచులు, ఇవన్నీ కూడా
డిమాండ్ నిర్ణయిస్తాయన్నాం. అయితే ధర తప్ప, ధర కాకుండా మిగతా విషయాలలో అంటే ఆదాయంలో మార్పులు కానీ, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల్లో మార్పులు కానీ, అలవాట్లు మరియు అభిరుచుల్లో కానీ వీటిలో మార్పు లేనప్పుడు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్ని ఏమంటారంటే సెటరీస్ పారిబస్ అంటారు. ఈ విషయాన్ని ఏమని చెప్పారు? మార్షల్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సెటరీస్ పారిబస్ అంటే అర్థం ఏమి అంటాడు అంటే మిగతా విషయాలలో మార్పు లేనప్పుడు అనేది దీని యొక్క అర్థం. మిగతా విషయాలలో మార్పు లేనప్పుడు అనేదే దీని అర్థం. సెటరీస్ పారిబస్ అనగా మిగతా విషయాలలో మార్పు లేనప్పుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత డిమాండ్లో రకాలు. డిమాండ్ల రకాలు ఏంటి? ఒకటి ధర డిమాండ్, రెండు ఆదాయ డిమాండ్, మూడు జాత్యాంతర డిమాండ్. ధర డిమాండ్ ఏం తెలుస్తుంది? ధరకు మధ్య మరియు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ధర డిమాండ్. ఆదాయ డిమాండ్ ఏం చేస్తుంది? ఆదాయానికి మరియు డిమాండ్ కు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. జాత్యాంతర డిమాండ్ ఇక్కడ ధరకి మరియు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పులకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ధర డిమాండ్ అంటే ధరకు మరియు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధం. ఆదాయ డిమాండ్ అంటే ఆదాయానికి మరియు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. జాత్యాంతర డిమాండ్ అంటే మీ ధరకు మరియు పూరక వస్తువులు మరియు ప్రత్యామ్నాయ వస్తువులకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ జాత్యాంతర డిమాండ్ అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ జాత్యాంతర అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మనకి డిమాండ్ కు మరియు పూరక మరియు ప్రత్యామ్నాయ వస్తువులకు మధ్య గల సంబంధాన్ని, పూరక ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు మరియు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయడమే జాత్యాంతర డిమాండ్. ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ధర డిమాండ్ రేఖ వాలు ఎలా కలిగి ఉంటుంది? ధర డిమాండ్ రేఖ వాలు ఎలా కలిగి ఉంటుంది అంటే రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. తర్వాత ఆదాయ డిమాండ్ అంటే ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది. సో ఈ విషయాలు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీడియో మధ్యలో